ప్రైజ్ ద లార్డ్. యెరూషలేము ఒక 10 గుమ్మాలు, అందులో దాగి ఉన్నటువంటి అందమైన పోలికలు, క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో వీటిని ఏ విధంగా సరిపోల్చుకోవచ్చో ఒక అద్భుతమైనటువంటి టాపిక్ని మనం స్టడీ చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదటి క్లాస్లో నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో పేర్కొనబడినటువంటి 10 గుమ్మాలలో మొదటి గుమ్మం మరి గొర్రెల గుమ్మం గురించి మనం నేర్చుకున్నాం. సో ఆ ప్రీవియస్ సెషన్ మీకు బ్లెస్సింగ్గా ఉంది అని నమ్ముతున్నాను. ఈరోజు క్లాస్లో మరొక గుమ్మం గురించి మనం నేర్చుకోబోతున్నాం. మత్స్యపు గుమ్మము, ఫిష్ గేట్. సో ఇక్కడ నుంచి మనకు ప్రయాణము సాగుతుంది. సో ఈ గుమ్మము దేనికి పోలిక, ఈ గుమ్మం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠాలు ఏంటి, ఇవన్నీ కూడా కులంకుషంగా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ గాడ్. సో వై డిలే, లెట్స్ స్టార్ట్. యెరూషలేము ఒక 12 గుమ్మాలలో 10 గుమ్మాలు నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో పేర్కొనబడ్డాయి. అందులో మొదటి గుమ్మము గొర్రెల గుమ్మం. సో మొదటి క్లాస్లో మనం అది డీటెయిల్గా స్టడీ చేస్తాం. నౌ లెట్స్ మూవ్ టు ద సెకండ్ గేట్. రెండవ గుమ్మానికి మనం వెళ్దాం. ఈ అనుభవం దాటిన తర్వాత మనకు ఎదురైనటువంటి రెండవ గుమ్మం ఏంటంటే మత్స్యపు గుమ్మము. ఓకే, మత్స్యపు గుమ్మం. ఈ మత్స్యపు గుమ్మము దేనికి పోలికగా ఉంది, అసలు ఈ మత్స్యపు గుమ్మం ఎందుకు ఉంది, మనం ఏ విధంగా వాటిని అన్వయించుకోవచ్చో వాటి విషయాలు మనం నేర్చుకుందాం. సో ఇది ఎందుకు మత్స్యపు గుమ్మముగా పిలువబడుతుంది అంటే, దీనికి ఈ గుమ్మానికి సమీపంగా ఉన్నటువంటి ఒక సముద్రం నుంచి, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులలో మరి జాలలు ఆ చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు తీసుకుని వచ్చి ఈ గుమ్మము ద్వారా లోనికి వచ్చేవారు. అంటే చేపలు పట్టేటువంటి ఒక జాలరులు ఏం చేస్తారంటే చేపల్ని ఈ యొక్క గుమ్మంలో తీసుకుని వచ్చి మరి పట్టణంలో ఉన్న వారికి విక్రయిస్తారు. సో తద్వారా దీనికి ఫిష్ గేట్ అటువంటి ఒక పేరు అయితే వచ్చింది. ఓకే, అయితే ఈ యొక్క ఫిష్ గేట్ దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, సో చేప అనగానే మత్స్యము లేదా చేప. సో చేప అనగానే కొత్త నిబంధనలో మనకు ఎటువంటి అర్థం ఇస్తుంది? యేసుప్రభువు వారి బోధనలో మరి ఈ యొక్క చేపలు అటువంటి పదము మనము తరచుగా వింటుంటాం. ఏంటది అంటే, యేసుప్రభువు వారు మరి ఆ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులను చూసి, పేతురు ఆంద్రేయును చూసి ప్రభు చెప్పిన మాట ఏమంటే, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తారు, నా వెంబడి రండి అని పిలుస్తూ ఉన్నాడు. సో మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనకి అది కనపడుతుంది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలుగా చేతును. అంటే అంతకుముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. సో చేపలు పట్టేటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడు అంటే మనుషులు పట్టు జాలుగా తయారు చేస్తూ ఉన్నారు. దేమిట్రా మరి ఆత్మలు లేదా వ్యక్తుల్ని రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పోలిక రూపంలో వాడబడతా ఉంది. సో చేపలు పట్టడం ఏంటంటే ఆత్మలను రక్షించడము అని అర్థం. సో ఇది సువార్త ప్రకటనకు పోలికగా ఉంది. సో ఈ యొక్క మత్స్యపు గుమ్మం ఏంటంటే ఎవాంజలిజం. అంటే మనం రక్షించబడిన తరువాత మన వలె ఇతరులు చాలామంది నాశన మార్గంలో వెళ్తూ ఉన్నారు. మన వల్ల ఇతరులు చాలామంది నరక మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో మనకి ఇవ్వబడినటువంటి ఒక పిలుపు ఏంటంటే, మనం వెలిగించబడిన తర్వాత చీకట్లో ఉన్నటువంటి ఇతరులు కూడా వెలిగించాలి, వారు కూడా ప్రభు రాజ్యంలోకి నడిపించగలగాలి. ఏమిటో ఆ పిలుపుతో పాటు రక్షణతో పాటు సువార్త పరిచేటువంటి ఒక బాధ్యతను కూడా ప్రభు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుని బిడ్డరా, పేతురు ఆంద్రేయని ప్రభు పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి, వెంటనే తమ వలలు వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. అయితే ఇక్కడ మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలపాలని ఆశపడుతున్నాను. ఏమంటారా, ఇక్కడ వాళ్ళు వెంటనే వలలు వదిలిపెట్టి యేసు ప్రభు వెంబడించారు అంటే యేసు ప్రభు వారికి వీరికి మధ్య పరిచయము ఇక్కడ మొదటిసారి కాదు. అర్థమైందా? ఈ సందర్భంలో వారు మొదటిసారి యేసు ప్రభుని చూడట్లేదు. అంటే అంతకుముందే ఒక పిలుపు వచ్చింది. ఇక్కడ ఇవ్వబడినటువంటి పిలుపు ఏమిటంటే రెండవ పిలుపు, రండి అటువంటి మాట ఏంటంటే యేసు ప్రభువు వారు వారికి ఇచ్చినటువంటి రెండవ పిలుపు. అది
మరి మొదటి పిలుపు ఎప్పుడు ఇచ్చాడు ప్రభు అని అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 38 నుంచి 40 వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ రాయబడింది, యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. దేమిట్రా ఈ యొక్క లేఖన భాగంలో యేసు ప్రభువారు తన శిష్యుల్ని పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసు రండి అని పిలుస్తున్నాడు. దిస్ ఈస్ అ కాల్ ఫర్ సాల్వేషన్, దిస్ ఇస్ అ కాల్ టు బి సేవ్డ్. అంటే రక్షణ కొరకే యేసు ఇస్తున్నటువంటి పిలుపు. ఇది మొదటి పిలుపు. ఆ తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో పేతురు, ఆంద్రేయ సముద్రంలో వలలు కడుగుతూ ఉన్నప్పుడు ప్రభు రండి అని పిలుస్తున్నాడు. అది రెండవ పిలుపు. దట్ ఇస్ అ కాల్ ఫర్ ద మినిస్ట్రీ. అంటే కాల్ ఫర్ ద సాల్వేషన్ వేరు, కాల్ ఫర్ ద మినిస్ట్రీ వేరు. సో యేసు ప్రభు వారు వారిని సేవకు పిలిచే కంటే ముందుగా రక్షణకై పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఆ రాత్రి ఇద్దరు కూడా వెళ్ళారు, ప్రభుతో ఉన్నారు. ప్రభు గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నారు, నిర్ధారించుకున్నారు. బహుశా వాళ్ళు ఏదైనా అనుమానం ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారు. మొత్తానికైతే రక్షించబడినటువంటి అనుభవంలోకి అయితే వచ్చేసారు. కొంతకాలం తర్వాత అప్పుడు దేవుడు రెండవ పిలిపిస్తున్నారు, కాల్ టు ద మినిస్ట్రీ. ఇక్కడ మనం ఒక విలువైనటువంటి పాఠం నేర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువారు అకస్మాత్తుగా ప్రభు పిలువగానే వాళ్ళు వెంటనే వలలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఎవరైనా ఎప్పుడైనా సరే వెంటనే దేవుడు బయలుదేరమని చెప్పచ్చు అని అనుకుంటుంటారు. ఇక్కడ మీరు ఒక క్రమాన్ని గమనించగలగాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆలస్యంగా ప్రభు తాను ఎవరు పరిచయం చేసుకొని వెంటనే బయలుదేరని చెప్పట్లేదు. అంటే అంతకుముందే పరిచయం ఏర్పడింది. అంతకుముందే దేవుడు రక్షణలు నడిపించి బహుశా స్ట్రాంగ్ షూర్ ఫౌండేషన్ ప్రభు యేసు ఉంటాడు. ఆ తర్వాత దేవుడు సేవకు పిలుస్తున్నాడు. ఈరోజు చాలామంది ఈ సంగతి తెలియక రక్షించబడిన వెంటనే ఎలాంటి పరిపక్వత, ఎలాంటి తర్ఫీదు కానీ, ఎలాంటి మెలకువలు కానీ, లేదా ఒకరి కింద ఉండి నేర్చుకోవడం కానీ, ఇది ఏదీ లేకోకుండా రక్షించబడిన వెంటనే సేవలోకి దూకుతూ ఉంటారు. అది ఏది కరెక్ట్ కాదో చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు తెలుసుకోలేరు. వారిని సరిదిద్దే వాళ్ళు వాళ్ళ చేతిలో లేకపోవడం వల్ల వాళ్ళు పరిచయలో సాగుతూ ఒకానొక దశలో దేవుడు త్రోవ తప్పుతూ ఉంటారు అండ్ బ్లండర్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ నో ట్రైనింగ్. అంటే థియాలజికల్ ట్రైనింగో లేకపోతే మరొక ట్రైనింగో అత్యవసరము అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ బట్ ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మొదట తర్ఫీదు పొందాలి. మీరు రూతు గ్రంథం చూసినట్లయితే రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో రూతు బోయాజు పొలంలోకి వెళ్ళిన తర్వాత బోయాజు రూతుతో ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. ఇక్కడ బోయాజు ఎవరు అంటే మన పరమ బోయాజు క్రీస్తు పోలిక. ఇక రూతు ఎవరు అంటే సంఘము అంటే విశ్వాసుల పోలిక. బోయాజు రూతుతో చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? కుమారి, ఇదివరకే తోటలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకంటే ముందు పనిచేస్తున్న చాలా మంది ఉన్నారు, వారిని వెంబడించు అన్నాడు. ఈమె ఎందుకు వచ్చింది? తోటలోకి పరిగెరుకోవడానికే వచ్చింది. నా ఇష్టం అన్ని నా తోటలో నేను ఎక్కడైనా ఏరుకుంటాను అని చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ బోయాజు ఒక సలహా ఇస్తున్నాడు, ఏమంటే ఈ తోటలో ఒక క్రమం ఉంది, నీకంటే ముందు కొందరు ఉన్నారు. సో నువ్వు కొత్తగా వచ్చావు ఈ పొలంలోకి, పరిగెంటో నీకు తెలియదు, వ్యవసాయము నీకు తెలియదు, కాబట్టి నువ్వు వీరిని వెంబడిస్తే నీ పని చాలా సులువుగా అయిపోతుంది అని తనకంటే ముందు కోయివారు వెంబడించమని బోయాజు చెప్పడంతో రూతు వారిని వెంబడించారు. ఇక్కడ అలాగే మనం కూడా ప్రభుల రాజ్యంలోకి అడుగు పెట్టాం. అందుముందు మన మైండ్ సెట్ ఏవో ఉంటాయి, మన కల్చర్స్, మన బ్యాక్గ్రౌండ్, మన మైండ్ సెట్, మన యొక్క వ్యవహారాలు, అవి ఏదో బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చి ఉంటాం. అదే మైండ్ సెట్తో కింగ్డమ్ ఆఫ్ గాడ్లో మనం పనిచేయలేము. అర్థమవుతుందా? సో ఓల్డ్ మైండ్ సెట్తో కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి పనిచేస్తూ ఓల్డ్ మెథడాలజీ, ఓల్డ్ ప్రిన్సిపల్స్, ఓల్డ్ ఫార్ములాస్ తీసుకొని వచ్చి నేను దీంట్లో పని చేస్తానంటే ప్రభు ఒప్పుకోడు. మోషే ఐగుప్తులో సకల విద్యలో ప్రావీణ్యుడైన. సో మోషే తన స్టైల్లో ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి ట్రై చేస్తే ఏమైపోయింది? లాస్ట్కి ఐగుప్తునే వదిలిపెట్టి వెళ్ళిపోయి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోషేలో ఉన్నటువంటి బుద్ధిని సరిచేయడానికి మోషేని రెక్టిఫై చేసి, అంతకుముందు నేనే అనుకున్నటువంటి మోషేని
అయ్యా నేను ఏ పార్టీ వాడిని, నోటి మాంద్యం గల వాడిని, అసలు నేను మాట్లాడలేని ప్రభువా అని చెప్పేటువంటి ఒక తగ్గింపు దశకు తీసుకుని వచ్చిన మీదట దేవుడు మోషకు ఒక బాధ్యతను ఇస్తున్నాడు. ఇప్పుడు వెలుగు ఫరో ఎదుట నిలబడు. అలాగే మినిస్ట్రీలో కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సేవకు వాడబడాలి. దానికంటే ముందుగా రక్షించబడిన తర్వాత మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్లో మన సిటిజన్స్ ఆఫ్ హెవెన్గా ఆ పరలోక రాజ్యానికి కొన్ని నియమాలు ఉన్నాయి, పరలోక రాజ్యానికి కూడా కొన్ని శాసనాలు ఉన్నాయి, కొన్ని హద్దులు ఉన్నాయి. అంటే తన రాజ్య పౌరుషులకు దేవుడు కొన్ని హద్దులు నియమించాడు. బైబిల్ వాక్యంలో అనేక హద్దులు దేవుడు ఏర్పరిచాడు. సో ఆ నిబంధనలు తెలుసుకోవాలి, ఆ నియమాలు తెలుసుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. అప్పుడు మనము ఆ విధంగా వెళ్ళినప్పుడు దేవునికరంగా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద సీనియర్స్. మనకు మంచి పెద్దల దగ్గర ఉండి నేర్చుకోవడం. వాళ్ళు ఎన్నో అనుభవాలు దాటి వచ్చింటారు, ఎన్నో పరిస్థితులు దాటుకొని వచ్చింటారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు అంత ఓపిక చాలామంది కనిపించట్లే. ఈరోజు రాత్రి రక్షించబడ్డామా పొద్దున కల్లా మైక్ చేతిలో ఉండాలి, ఈరోజు రక్షించబడ్డామా పొద్దున కల్లా ఒక స్టేజ్ ఉండాలి, 2 రోజుల కల్లా ఒక పెద్ద పోస్టర్ పడిపోవాలి, ఒక నెల తిరిగే లోపల ఒక దేశానికి పోయి వచ్చేసేయాలి, ఈవెన్ పక్క దేశం నేపాల్కి పోయి ఇచ్చిన ఇంటర్నేషనల్ స్పీకర్ అనేటువంటి బోర్డు వేసేసుకోవాలి, ఆ తర్వాత నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని చెప్పేసి గప్పాలకు పోవాలి. అండ్ పీపుల్ ఆర్ సో క్రేజీ ఫర్ ద ఫేమ్ అండ్ నేమ్. ఏమిటో నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, మనము వెలుగులో రావడం కాదు, వెలుగైనటువంటి క్రీస్తును ప్రజలకు పరిచయం చేయాలి. యోహాను అన్నాడు, నేను తగ్గాలి ప్రభువా, నువ్వు హెచ్చించబడాలి. నేను తగ్గాలి, సేవలో ఇది చాలా ముఖ్యమైనది. ప్రైజ్ గాడ్. ఫైన్. అయితే ఈ మత్స్యపు గుమ్మము దగ్గర ఏంటి అంటే, మత్స్యం అనగానే చేపల పట్టువారుగా చేస్తాను ప్రభు చెప్పాడు. అంటే రక్షించబడిన తర్వాత గొర్రెల గుమ్మము దగ్గర నీకు రక్షణ అనుభవం వచ్చిన తర్వాత రెండవ అనుభవంలో దేవుడు నీకు ఏం చెప్తున్నాడు అంటే, నీకు ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? బాధ్యత ఇస్తున్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఇతరులను కూడా ప్రభు రాజ్యంలోకి తీసుకొని రావాలి, ఇతరులు కూడా దేవుని రాజ్యంలోకి నడిపించేటువంటి బాధ్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. సో సేవింగ్ ద సోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ ఈ గేట్ దగ్గర చాలామంది ఫెయిల్ అవుతుంటారు, చాలామంది సువార్త ప్రకటన చేయరు. అసలు దేవుడు మనకి ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. అసలు మనం ఎందుకు పిలువబడ్డాం? కోటాను కోట్ల మందిలో దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు అంటే, నీతో దేవునికి ఏదో పని పడింది, అది నువ్వు చేయగలుగుతావని దేవుడు చూశాడు. దేవుడు నిన్ను ఒక నమ్మకంతో దేవుడు నేను పిలుచుకున్నాడు. సో నీ రక్షణ ఏంటి అంటే, ఇతరుల రక్షణకు కారణముగా ఉండాలి. గ్రేట్ కమిషన్లో ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 8:19-20 కాబట్టి మీరు వెళ్ళి అంటే ఏంది? పాస్టర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే వెళ్ళమనే. మీరు వెళ్ళి అంటే ఏంటి? కేవలము ఆ ప్రీచర్స్, పాస్టర్స్, లీడర్స్, సేవకు పిలిచిన వాళ్ళు మాత్రమే వెళ్ళండి అని చెప్పాను. మీరు వెళ్ళి ఎవ్రీ డిసైపుల్ ఈస్ కాల్డ్ టు ప్రీచ్, ఎవ్రీ డిసైపుల్ ఈస్ కాల్డ్ టు మినిస్టర్ ద గాస్పెల్. ఏమిటా? శిష్యుడు అనేవాటి ప్రతి ఒక్కడు కూడా సువార్త ప్రకటనకై పిలువబడ్డాడు. అర్థమవుతుందా? ప్రభు అంటాడు, మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలి? ఒక మతలో దింపేయండి, లేకపోతే వాళ్ళ పేరు మార్చేయని చెప్పారా? నో. A true church will never engage itself on changing the name or changing the religion. The true church will engage in changing the people's heart. వాళ్ళ హృదయాన్ని మార్చి ప్రవైపు తిప్పడంలోనే ఉంటుంది. అది ట్రూ చర్చ్ యొక్క మినిస్ట్రీ. దేవుడు ఏమన్నాడంటే, శిష్యులుగా చేయండి. సంఖ్యను పెంచుకోవాలని దేవుడు చెప్పట్లేదు. శిష్యులుగా, డిసైపుల్. అసలు ప్రభు కావాల్సింది ఏమంటే డిసైపుల్స్. ఆయన అడుగుజాడలో నడిచే వాళ్ళు తయారు చేయండి. ఊరికే నామకార్థంగా బతికేవాళ్ళు కాదు. నా అడుగుజాడలో మీ వలె నా అడుగుజాడలో నడిచేటువంటి ఒక మంచి శిష్యులను తయారు చేయండి. ఒక శిష్యుడే ఒక శిష్యును తయారు చేయగలుగుతాడు. ప్రైజ్ గాడ్. మీరు సమస్త జనులకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొన్న వాళ్ళు వారికి బోధించండి. ప్రభు ఏం చెప్పాడంటే, మనకి ఒక గ్రేట్ కమిషన్ ఇవ్వబడింది. ఇంత గొప్ప రక్షణ పొందుకొని 10 మందికి మనం చెప్పకపోతే అసలు ఎలా ఉండగలుగుతాం? ఇంత గొప్ప ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత 10 మందికి షేర్ చేయకుండా ఎలా ఉండగలుగుతాం? ఒక ₹1 కోటి లాటరీ తగిలితేనే ఎవరికి చెప్పకుండా ఉండలేదు. ఒక మంచి బైక్ కొన్నా ఇమీడియట్గా ఫేస్బుక్లో పెడతాం, ఒక మంచి కారు కొన్నా ఇమీడియట్గా వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాం.
లేదా ఒక మంచి అనుభూతి పొందుకుంటే వెంటనే ఎక్కడో ఒక ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో, ఎందుకంటే షేర్ చేయాలి అటువంటి ఒక అది బేసికల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఇక్కడ కాఫీ తాగినాను, నేను ఇక్కడ చెట్టు కింద నిలబడ్డాను, ఇదిగో నేను బీచ్ కాడ నిలబడ్డాను అంటే చిన్న ఈవెంటే. ఆ అల్పమైన సంతోషాన్ని ప్రపంచంతో పంచుకోవాలటువంటి ఒక ఇది మనకు ఉంటుందే. అలాంటిది అంతకంటే గొప్పది ఏంటి? రక్షణ భాగ్యం మనం పొందిన తర్వాత 10 మందికి మనము అది ప్రకటన చేయాలి. వి షుడ్ ప్రీచ్. ఆత్మలు నశించిపోతున్నాయి, జనాలు సువార్త లెక్క నశించిపోతూ ఉంటే ఏమిట్రా మనం ఎలా మౌనంగా ఉండగలుగుతాం? వి షుడ్ ప్రీచ్. ఆమేన్. సో మత్స్యపు గుమ్మము ఫిష్ గేట్ అనుభవంలో దేవుడితో అదేం మాట్లాడుతున్నాడు. మీ కాలేజీలో సువార్త ప్రకటిస్తున్నావా? మీ యూనివర్సిటీస్లో సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు పనిచేసే ఉద్యోగం చోట యేసు ప్రభు గురించి వాళ్ళు పరిచయం చేస్తున్నావా? దేబిట్రా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇదివరకే నా హీబ్రూ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకసారి ఆ ఎగ్జాంపుల్ నేను మీతో పంచుకుంటాను. ఒక కంపెనీలో ఒక ఈవెంట్, ఒక క్రిస్మస్ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్కి ఒక స్పీకర్ని ఆహ్వానించాడు. ఆ ఈవెంట్లో స్పీకర్ అద్భుతమైనటువంటి వాక్య పరిచయం చేసిన తర్వాత ఆ ఈవెంట్లో మరి ఇద్దరు ఆ ఈవెంట్లో ఎదురెదురు పడ్డారు. ఆ ఎదురు పడిన వాళ్ళు ఎవరంటే ఒకే కంపెనీలో ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి స్నేహితులు. ఈ వ్యక్తి క్రైస్తవుడు అని తెలియదు, ఈ వ్యక్తికి క్రైస్తవుడు సంగతి తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా రహస్యమైనటువంటి విశ్వాసులే. అప్పటికే చాలా కాలం నుంచి ఒకే చోట పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు క్రిస్టియన్ సంగతి ఒకరికొకరికి తెలియదు. ఆ మీటింగ్లో అర్థమైంది. చూసి చాలా సంతోషించారు, చాలా హ్యాపీ. అరే నువ్వు క్రిస్టియనా? అరే నువ్వు క్రిస్టియనా? నువ్వు ప్రభు నమ్ముకున్నావా? అసలు నేను నమ్ముకున్నాను. చాలా సంతోషించి సరే ఎలాగొచ్చాము, సో స్పీకర్ మీటింగ్ అయిపోయింది కాబట్టి స్పీకర్తో బ్లెస్సింగ్ తీసుకున్నాము, మన అనుభవాలు షేర్ చేసుకున్నాము అని వెళ్ళి స్పీకర్ దగ్గర కూర్చున్నాను. ఆ దైవజన్ దగ్గర కూర్చున్న తర్వాత, సార్ మీకు విషయం తెలుసా, ఇతను నా కొలీగ్ అని క్రిస్టియన్ సంగతి తెలియదు, నేను కూడా క్రిస్టియన్ సంగతి అతనికి తెలియదు, బట్ మీ యొక్క ఈవెంట్లో మీ ప్రోగ్రాంలో మేము తెలుసుకున్నాం సార్, మాకు చాలా సంతోషంగా ఉంది అంటే దైవజనుడు వారిని తదేకంగా చూస్తూ సీరియస్గా, అసలు మీకు రక్షణ అనుభవం అనేది ఉందా అని ప్రశ్న వేశారు. ఆ మాట వినడంతోనే ఆవక్కయ్యారు, షాక్ అయ్యారు. ఇదేంటి ప్రశ్న, ఇదేంటి సేవకులు ఇలాంటి ప్రశ్న వేశారు అని. అసలు మీకు రక్షణ అనుభవం ఉందా? ఎందుకు సార్ అంత మాట అన్నారు అంటే, ఒక నిజమైన క్రైస్తవుడు తాను క్రైస్తవుడు అన్న సంగతి తను పనిచేసే చోట అందరికీ తెలిసిపోవాలి. రహస్యమైన విశ్వాసం అనేది ఉండదు. ఒక క్రైస్తవు ఎప్పుడు కూడా పక్కన వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేస్తాడు. కానీ ఇక్కడ మీరు ఇంతకాలం నుంచి ఒకే చోట పనిచేస్తున్నా, ఒకే డిపార్ట్మెంట్లో ఉంటున్నా, ఒకరికొకరికి పరిచయం అయినా, కానీ క్రైస్తవుడు సంగతి పక్క వ్యక్తికి తెలియకపోవడం అంటే అసలు మీరు భక్తిపరులైనా అని దైవజనుడు అనేపాటికే వాళ్ళు సిక్కిపోయింది. చాలామంది ఉన్నారండి అలా, తమ క్రైస్తవుల సంగతి చాలామంది తెలియదు. సువార్త ప్రకటన చేయి. ఈరోజు దేవునితో అదే మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ప్రభుని ప్రకటన చేయాలి, సువార్త ప్రకటించాలి. నీ వలే వారిని కూడా దేవుని రాజ్యంలోకి తీసుకున్నాడు. ప్రైజ్కోవాలి. ఏమే అందుకే సంపూర్ణమైన సేవకులుగా నువ్వు సంపూర్ణంగానే సేవకు వస్తేనే సువార్త ప్రకటించడం లేదు. నీకున్నటువంటి ఒక పరిధిలోనే యూ కెన్ రీచ్ పీపుల్, యూ కెన్ రీచ్ యువర్ ఆఫీస్, యువర్ స్టాఫ్, యువర్ కొలీగ్స్, వాళ్ళందరికీ నువ్వు పరిచయం చేయొచ్చు. ఏమే ఇక సంపూర్ణ సేవకు వచ్చే వాళ్ళు ఒకవేళ ఫుల్ టైం మినిస్టర్లో ఉన్నట్లయితే మన ధర్మం ఏంటి? ఎవరు ఏమనుకున్నా సువార్త ప్రకటించాల్సింది. ఒక సేవకుతో మాట్లాడుతాం, సార్ సువార్త ప్రకటిస్తుంటే చాలా అవరోధాలు ఏర్పడుతున్నాయి, ఇది చాలామందికి వచ్చేటువంటి అనుభవం, సో ప్రకటించలేకపోతున్నాము అని. ఒక రోజున ఒక సేవకుడు తనకున్నటువంటి ఒక తోటి విశ్వాసం తీసుకొని సువార్త ప్రకటన చేస్తూ మైక్లో సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్తుంటే అట్టుగా వెళ్తున్నాడు ఒక ఆయన. చూశాడు, దొరికారా వీళ్ళు ఆడుకోవాలనే ఉద్దేశంతో బండి ఆపి వాళ్ళని నిలదీస్తున్నాడు. మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు మీరు అంటే, సార్ మా ప్రభు చెప్పాడు ప్రకటించమని, అందుకే ప్రకటిస్తున్నారు. మీరు ఒకసారి చెప్పచ్చు కదండి, ఎందుకు మారమనసు పొందని పదే పదే చెప్తూనే ఉంటారు? ఒకసారి చెప్పేయండి, అది ప్రజల చాయిస్, వింటారేదా ప్రజల చాయిస్. కానీ వినేదాకా చెప్తూనే ఉండాలా, ఇది అవసరమా అన్నట్టుగా నిలిసే పార్టీకే ఇతను ఆలోచన పడ్డాడు, ఏ విధంగా జవాబు చెప్పాలా అని. అప్పుడు అతనికి మెరుపులంటే ఆలోచన వచ్చింది. అతను అన్నాడు, సార్ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, జవాబు ఇవ్వండి. ఏంటి అని, మీరు ఒక రోడ్డు మీద ఉన్నారు, రోడ్డు ఒకవైపు చివరిలో మీరు ఉన్నారు, ఇంకొక వైపు చివరిలో ఒక వ్యక్తి ఏదో పనిలో బిజీగా ఉన్నాడు. ఆ వ్యక్తి వెనుకల ఒక భారీ వాహనం దూసుకొని వస్తూ ఉంది.
ఆ వాహనము నియంత్రణలో లేదు. తన మీదకి ఆ వ్యక్తి మీద దూసుకొని వస్తున్న సంగతి దూరం ఇటువైపు ఉన్నటువంటి మీరు చూశారు. మీరు ఏం చేస్తారు అంటే, నేను కేకలేస్తాను, అయ్యో వాహనం వస్తూ ఉంది తప్పుకో అని కేకలేస్తాను. ఒకవేళ అతను వినిపించకపోతే నువ్వేం చేస్తావు? ఇంకా గట్టిగా కేకలేస్తావు. ఒకవేళ అప్పటికి కూడా అతను స్పందించకపోతే నువ్వేం చేస్తావు అని సాధ్యమైనంతవరకు అతను చేరుకోవడానికి, గట్టిగా అరవడానికి, అతను వినేటట్లుగా నేను గట్టిగా కేకలేస్తాను. ఎందుకు సార్ ఒకసారి చెప్పేసి మీరు మానేయచ్చు కదా అని అంటే, ఒక వ్యక్తి ప్రాణం పోతుంది గట్టిగా కేకలేకపోతే అతను వినాలి, ఆ డేంజర్ అతను వినాలి, రాబోయేటువంటి ప్రమాదం తెలుసుకోవాలి అంటే మేము చేస్తున్నది కూడా అదేంటి, మేము చేస్తుంది కూడా మేము వేస్తున్నటువంటి కేకలు కూడా అలాంటిదే. ఇది భౌతికమైనటువంటి మరణం, కానీ దానికంటే భయంకరమైన మరణము ఆత్మీయమైన మరణము. ఆ మరణం నుంచి తప్పించబడాలనే మా కేక, మా క్రందన కూడా అదే, మా ప్రయాస కూడా అదే అని చెప్పారంట. నిజమే కదా, ఎంత అద్భుతమైనటువంటి పాట. ఎవరో అబ్జెక్షన్స్ ఇచ్చారని, ఎవరో ఏదో అన్నారని మనం సువార్త మన నోటికి తాళం వేయకూడదు, ప్రకటిస్తూనే ఉండాలి. ప్రైజ్ గాడ్. ఫిష్ గేట్ ఎక్స్పీరియన్స్ మనందరిలో కూడా ఉండాలి. దేని వాక్యం ఉంటుంది? సామెతలు 11వ అధ్యాయం 30వ వచనంలో, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము కలవారు ఇతరులను రక్షిస్తారు. నా వల్ల ఇంకోరు చెడిపోకూడదు, నా వల్ల ఇంకోరు పాడైపోకూడదు, నేను నా యేసు నన్ను బాగు చేసేట్టుగా వాళ్ళని కూడా బాగు చేయాలని జ్ఞానము కలవారైతే నువ్వు వారిని రక్షిస్తావు. అజ్ఞానులు అయితే ఎవరు ఎటుపోతే నాకెందుకండి, ఎవరు సువార్త వింటే వినకపోతే నాకెందుకండి, నమ్ముకున్నా, చర్చికి వెళ్ళామా, కూర్చున్నామా, వాక్యమైనా, కానకేసామా, ఇంటికి వచ్చామా, చాలా నన్ను నమ్ముకున్నాను, నేను పరవ రాజ్యానికి వెళ్తాను. దిస్ విల్ నాట్ వర్క్అవుట్. అర్థమవుతుందా? షీప్ గేట్ తర్వాత ఫిష్ గేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే నీ జీవితంలో. ఆమె చెప్పండి ఒకసారి. యూదా రాసిన పత్రిక 3వ వచనంలో, అగ్నిలో నుండి లాగినట్టుగా, వాళ్ళు పిలిస్తే రారండి, లాగినట్టుగా కొందరిని రక్షించండి. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనల్ని చీకొడతా ఉంటారు, అప్పుడప్పుడు మనల్ని ఇదంటారు. ఎందుకంటే సువార్త నశించుతున్న వారికి అది వెర్రితనముగానే ఉంటుంది. రక్షించబడిన మనకు దేవుని శక్తి కాబట్టి మనం ఎందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడుకోకుండా మనం ప్రకటిస్తూనే ఉండాలి. దానిని గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ప్రభు చెప్పాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు పోలిన వారై ప్రజ్వలిస్తారు. ఎందుకు? నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు అనేకుల్ని త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఏమిట్రా? అలాంటి అనుభవంలోకి మనం రావాలి. చెప్పండి. ఫిష్ గేట్, మత్స్యపు కుమ్మము. ఆమేన్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే, ఈ గుమ్మాన్ని వాళ్ళు నిర్మిస్తున్నప్పుడు, బాగు చేస్తున్నప్పుడు వీళ్ళు మంచి పనే చేస్తున్నారు, చక్కని పనే చేస్తున్నారు. పడిపోయేటువంటి ఆ గుమ్మాల్ని వీళ్ళు నిలబెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వీళ్ళు ఊహించినటువంటి ఒక స్పందన వీళ్ళకి వచ్చింది. ఏంటంటే, నెహెమ్యా 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకోకపోయిరి. జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పకపోయిరి. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని కొందరు నచ్చట్లేదు, కొందరు అధికారులు నచ్చలేదు, కొందరు నాయకులు నచ్చట్లేదు. శబాస్గా మంచి పని చేస్తున్నావు, ఇందాక రక్షించబడ్డావు, ఆ తర్వాత నువ్వు మౌనంగా వండుకోకుండా 10 మందికి వెళ్ళి నువ్వు ప్రకటిస్తున్నావు. నీ ఉత్సాహము, నీ జీలు నిజంగా నేను అభినందిస్తున్నాను. మంచిగా పైకి రండి, బాగా పనిచేయండి, బాగా వాడబడండి. మీ సమర్పణ, మీ డెడికేషన్ నిజంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను అని ఈ విధంగా సపోర్టు రావాల్సిందికి పైగా ఇక్కడ వ్యతిరేకత. ఆ వ్యతిరేకత ఎవరి నుంచి? సామాన్య నుంచి కాదండి, జనుల అధికారుల నుంచి వ్యతిరేకత. అంటే ఇక్కడ మరి ఇంకొక పాఠం నేర్చుకోవాలి. ఏమంటే, సేవలో ముందుకెళ్ళాలి, వాడబడాలి, ప్రజలు చేరుకోవాలటువంటి ఈ ప్రయత్నంలో అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేయరు. సువార్తకు వ్యతిరేకులు బయటే కాదు, సువార్తకు వ్యతిరేకులు మనలో కూడా కొందరు ఉంటారు. నీలో ఉన్నటువంటి మంటను ఆర్పేయడానికి నీళ్లు పోసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. నువ్వు మండుతూ ఉంటే పెట్రోల్ కాదు, నువ్వు మండుతుంటే ఇంకా నీళ్లు పోసి నీకున్న మంటనంతా కూడా ఆర్పేయడానికి ఒక బ్యాచే బయలుదేరుతుంది. వాళ్ళు ఎవరు బయటే కదా, లోపల నుంచే వాళ్ళు
మన తోటి వాళ్ళు కావచ్చు, మన పై వాళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. అప్పుడప్పుడు నాతో కొంతమంది యవనస్తులు పంచుకుంటారు, సార్ నాకు చాలా ఆసక్తి ఉంది కానీ నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరండి, నాకు డిజైర్ ఉందండి, వాడబడాలి, చెయ్యాలి, కానీ అడుగున ఆటంకాలు, అవరోధాలు, రిస్ట్రిక్షన్స్, ప్రతి దానికి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంటే మేము ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏమిట్రా, ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉన్నాయి. చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళు ముందుకెళ్ళండి అని చెప్పే బదులుగా వెనక్కి లాగుతూ, ఒప్పుకోవట్లేదు, మా ప్రభు పని మీరు చేయదండి అన్నట్టుగా, నువ్వెంత, నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత, లేకపోతే నువ్వు నాకు చెప్పేవాడివా, నేను చెప్పేది నువ్వు వినాల్సిందే, ఇలాంటి ఒక దాంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఫైర్ని వాళ్ళు క్వెంచ్ చేస్తూ ఉన్నారు. నెవర్ డూ దట్. ఒకవేళ మీకు కూడా అనుభవం ఉందా, ఏమిటా, ప్రభు పిలిచాడు మిమ్మల్ని. అఫ్కోర్స్ దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచారో ఆ నాయకులకు లోబడాలి. అలాని మనుషుల వల్ల మాత్రమే వచ్చేటువంటి నిర్బంధం, ప్రభు నుంచి కాదు, మనుషుల నుంచే వచ్చేటువంటి నిర్బంధాలకి మీరు అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో దాన్ని కొనసాగించాడు. ముందుకెళ్ళండి. దేవుడు మీలో పెట్టినటువంటి ఫైర్ని జనాలకు తీసుకుని వెళ్ళగండి. వాడబడ్డం మహాభాగ్యం దేవుని. ప్రైజ్ గాడ్. సో సువార్తను బిగబడితే ఎట్లాగా, దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని బిగబడితే ఎట్లాగా, దాన్ని అలాగా వదులుగా దాన్ని రిలీజ్ చేయాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం రాయబడి ఉంది, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపిస్తారు. కరువులో ఉన్నవాడికి ధాన్యం కావాలి, ఆ ధాన్యం ఇవ్వకుండా దాన్ని హోల్డ్ చేస్తే అలాంటి వాడిని శపిస్తారు. అలాగే ప్రజలు ఆధ్యాత్మికమైనటువంటి చీకట్లో ఉన్నారు, సత్యం ఎరగనటువంటి మార్గములో ఉన్నారు, సత్యాన్ని వెతికేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి టైంలో ఏమిటా, సువార్త అటువంటి ధాన్యాన్ని బిగబడితే ఎట్లాగా, ఆ ధాన్యాన్ని రిలీజ్ చేయగలిగారు. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇక్కడ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి సువార్తికుల వలె దేవుడు తయారు చేయడం కాక, ఆమేన్, విట్నెస్, ఆమేన్, ఎవాంజలిజం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ గాడ్. గుడ్. నౌ ఇక్కడ ఇంకొక విషయం నేర్చుకుందాం. ఈ యొక్క షీప్ గేట్ దగ్గర, ఈ యొక్క ఫిష్ గేట్ దగ్గర ఇంకొక విషయం నేర్చుకుందాం. అదేంటంటే, మత్స్యపు గుమ్మము, గొర్రెల గుమ్మము తర్వాత వస్తుంది మత్స్యపు గుమ్మం. మొదట ఆ గుమ్మం తర్వాత ఈ గుమ్మం రావాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమంటే, గొర్రెల గుమ్మం దగ్గర రక్షణ, మత్స్యపు గుమ్మం దగ్గర ఏంటంటే ఇతరులకు పరిచర్య. సో ఇతరులకు పరిచర్య అంటే సువార్త అని కూడా అన్వయించుకోవచ్చు, లేదా మినిస్ట్రింగ్ టు అదర్స్, సర్వింగ్ అదర్స్ అంటే అదొక చారిటీ కూడా కావచ్చు. అర్థమైందా? రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇతరులకు పరిచర్య సువార్త కావచ్చు, రెండవది ఏంటంటే అదొక చారిటీ కూడా కావచ్చు, ఒక మంచి క్రియలు కూడా కావచ్చు. అంటే మంచి క్రియలు ఎప్పుడు కూడా ఆల్రెడీ సువార్త కోణంలో మనం చూసాం కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ టు పీపుల్, ఇతరులకు పరిచర్య అనేది మనం చూసినట్లయితే అది ఎప్పుడు కావాలి? మొదట నువ్వు గొర్రెల గుమ్మని రక్షించబడాలి. రక్షించబడి నా తర్వాత నువ్వేం చేయాలంటే సర్వింగ్ టు అదర్స్. కొంతమంది ఒక భావన ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే రక్షించబడాలి, ఎందుకండి మేము మారుమనస్సు పొందాలి, మేము మంచి కార్యాలు చేస్తున్నాం కదా, మేము పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, దాన ధర్మాలు చేస్తున్నాం కదా, కాబట్టి మేము ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాం. వారు గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో గొర్రెల గుమ్మము లేక కేవలము మత్స్యపు గుమ్మం మాత్రమే ఉంటే కుదరదు. యువర్ గుడ్ వర్డ్స్ షుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ యువర్ సాల్వేషన్, బట్ యువర్ గుడ్ వర్డ్స్ విల్ నెవర్ బ్రింగ్ ద సాల్వేషన్. నీ ఒక మంచి కార్యాలు నీ రక్షణ అనుభవానికి మరి ఒక ఫలితంగా ఉండాలి, కానీ నీ ఒక మంచి కార్యాలు రక్షణ ఇవ్వలేవు. ప్రైజ్ గాడ్. ఇది గుర్తుపెట్టుకోగలగా. సో ఎప్పుడు కూడా కొంతమంది ఉంటారు అన్నమాట, ఎందుకు మందిరానికి ఎందుకు ఇవ్వాలి, సేవకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వరు. చూడండి, ఈరోజు ప్రజలు ఎలాగా తయారైపోయారంటే, వై షుడ్ వి గివ్ టు ద చర్చ్, దానిలో పోయి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేక వీళ్ళకి ఇవ్వచ్చు కదా, లేక వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎస్, మనం ఇవ్వాలి, బట్ మనము ఏది మందిరానికి ఇవ్వాలో తెలియాలి, ఏది మనం చారిటీకి ఇవ్వాలో తెలియాలి. ఈరోజు చాలామంది మందిరానికి ఇవ్వాల్సింది, దేవుడి రాజ్యానికి ఇవ్వాల్సింది అక్కడ దిగబట్టేసి చారిటీ, వాళ్ళు ఎప్పుడు చూడు నోరు తెచ్చినా చారిటీ 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 అని మాట్లాడుతుంటారు. సో కాబట్టి ఇంకా దేవుని రాజ్యపు ఎక్స్పాన్షన్ ఏ విధంగా సాగుతుంది, దేవుని రాజ్య వ్యాప్తి. ఈరోజు వార్త ప్రకటించాలంటే ఎన్నో రిసోర్సెస్ కావాలి, వాక్యం ప్రకటించాలంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏమిట్రా,
మనము ఎప్పుడు దేనికి ఇవ్వాలో తెలియకోకుండా ఒకదానికే స్ట్రక్ అయి ఉంటే కేవలం చారిటీ అంటే అది రాంగే. అలాగే కేవలం కొందరు ఉంటారు, కొందరు రక్షణ 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 అంటారు, అదే ఇంపార్టెంట్ అంటారు, కానీ వాళ్ళ జీవితంలో చారిటీ ఉండదు. పిల్లి కూడా భిక్ష మేయరు, పక్కన వాళ్ళు కూడా సహాయం చేయరు. ఎదుటి వ్యక్తి నలిగిపోతూ ఉంటాడు కానీ నీకోసం ప్రార్థన చేస్తాడు అంటారు, కానీ సేవ్ చేయరు, వాళ్ళకి హెల్ప్ చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఇది కూడా రాంగే. అంటే రక్షణ ఉంది కానీ నువ్వు యు ఆర్ నాట్ సర్వింగ్ పీపుల్, యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. యు ఆర్ సర్వింగ్ పీపుల్ బట్ దేర్ ఇస్ నో సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్. రెండు కూడా బోత్ ఎండ్స్ ఆర్ వెరీ డేంజరస్. మనం మధ్యస్థం అనేది ఉంటుంది, రెండు బ్యాలెన్స్ కలిగి ఉండాలి, సాల్వేషన్ అండ్ గుడ్ వర్క్స్. అమ్మా మీకు అర్థమవుతున్నాయా? ప్రైజ్ గాడ్. ఇక మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు ముఖ్యంగా 10వ వచనం చూడండి. అంటే 8వ వచనంలో ఏముందంటే విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు, అది బాగానే ఉంది. 10వ వచనం చూడండి. మరి వాటి యందు మనము నడుచుకున్నని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మన జీవితంలో దేవుడు కొన్ని సత్క్రియలు ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరచాడు. ఈ కార్యాలు నువ్వు చెయ్యాలి అని, అది కూడా మనం చెయ్యాలి. దేవుడురా ఈ యొక్క ఫిష్ గేట్ దగ్గర, ఈ మత్స్య గుమ్మం దగ్గర ప్రభు నీతో అదే అంటున్నాడు. నీవు ఇతరులకు నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా? మొదటి పరిచయం సువార్త, అందులో డౌట్ లేదు. కానీ సువార్త దేవుని గురించి చెప్తూనే ఉన్న బాగానే ఉంది. రెండవది ఏమంటే ఈవెన్ మనకు సత్క్రియలు కూడా చేయాలి, మంచి కార్యాలు కూడా చేయాలి. చర్చ్ తరఫున ఒక మంచి కార్యాలు చేయండి. చర్చ్కి మనం చేయాల్సిన సపోర్ట్ మనం చేయాలి. కొంతమంది దీన్ని తీసుకుని దానికి సపోర్ట్ చేస్తూ మేము దేవుడికి సేవ చేస్తున్నాం అంటారు. కాదు, బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము చేయాల్సినటువంటి మందరం, ఎందుకంటే రాజ్యవ్యాప్తి జరగాలి ఓ పక్కన, రెండవది తర్వాత మనకు తోటి వారికి కూడా మనము సర్వీస్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి, సపోర్ట్ మనకున్నంతలో వాళ్ళకి మనము సపోర్ట్ అనేది చేయగలగాలి. మంచి సమయ కథ గురించి మీకు చెప్తాను, మీకు తెలిసే ఉంటుంది స్టోరీ కూడా. అయితే ఒక్క ప్రాక్టికల్ లెసన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ కథలో ఒకడు ఎరుసలేము నుంచి కింద దిగి వెళ్తుంటే దొంగ చేతి చిక్కాడు, కొరప్రాణంతో అతన్ని అంటే కొట్టి కొరప్రాణంతో ఆయన వదిలేసి వెళ్ళిపోతే అటుగా వెళ్తున్నాడు ఒక లేవీయుడు చూశాడు. ఇప్పుడు నేను ఇతను ముట్టుకుంటే నా అపవిత్రుని అయిపోతాడు అని అనుకున్నాడేమో. అతను చూసి దాటి వెళ్ళిపోయాడు. అంటే అతను చూచి అంటే అర్థం ఏంటి అంటే అతనికి సంబంధించిన బ్యాచ్ చేయగలిగి ఇతను కూడా వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, అతను కూడా చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు యాజకుడు ఇద్దరు కూడా చూసి కూడా వెళ్ళిపోయారు. అంటే ఏంటి? అటుపక్కన అఫ్కోర్స్ వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు, లేవి యాజకులు ఎక్కడ చేస్తారు? మందిరంలో సేవ చేస్తారు. సో ఫర్ దెమ్ సర్వీస్ టు గాడ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ వెరీ హై ప్రయారిటీ. దాంట్లో భాగంగా తోటి వారు ఇబ్బందుల్లో పడుతూ ఉంటే దాన్ని విస్మరించేశారు. ఇది నాది కాదు, నా పని ఏంటి? ఓన్లీ దేవుని పని అంతే. పక్కనోడు ఎడగన పోని, పక్కనోడు ఎడనవి సాగుని, నాకు సంబంధమే లే. పైగా దేవుడు బుద్ధి చెప్తున్నాడేమో, దేవుడు ఏమన్నా ఇది చేస్తున్నాడేమో, దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడేమో, నాకెందుకు ఇదండి? అతను వినలేదు, లేదా నా చర్చకు రాలేదు, అతను దేవుడి మాట లెక్క చేయలేదు, దేవుడు శిక్ష వేశాడు, దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు, సో నాకెందుకులే నేను వెళ్ళిపోయాను. మంచి సమ్మరేట్ చూడండి, మంచి సమ్మరేట్. ఆయన కూడా ఆయన మార్గంలో వెళ్తుంటే చూశాడు. చూసి ఆ వ్యక్తికి దిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి గాయలు కట్టి, స్టోరీ అంతా తెలిసే ఉంటుంది, తన గాడి మీద కూర్చోబెట్టుకొని పూటకుల వంటి తీసుకెళ్ళి అక్కడ చేర్చి పరామర్శించాడు. మంచి సమ్మరేట్ స్టోరీ. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఎంత నీకు రక్షణ అనుభవం ఉన్నా, ఎంత నీకు ఆత్మీయ అనుభవాలు ఉన్నా, ఎంతగా ప్రభులో నీకు లోతైనటువంటి సంబంధం ఉన్నా, ఆ భక్తి పక్క విశ్వాసికి దీవెనకరంగా లేకపోతే ఆ భక్తికి అర్థం లేదు. పక్క విశ్వాసి ఒక ఆత్మ రక్షించాలన్నటువంటి మనసు, అతని యొక్క భౌతిక అవస్థలో పాలు పంచుకోలేకపోతే అసలు ఆ భక్తికి అర్థమే లేదు. యోహాను సువార్త 3వ ఏమని మేము వాళ్ళు ప్రేమిస్తున్నామండి, నీ ప్రేమకు క్రియ ఎక్కడ? ఎస్ యు లవ్ దెమ్, బట్ వేర్ ఈస్ ద యాక్షన్, వేర్ ఈస్ ద ఫ్రూట్? జాన్ 3:16లో దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను అని చెప్పేసి డాట్ పెట్టేసి క్లోజ్ చేసాడా? నో. తన కుమారుని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహించాడు. అంటే ఏంటి? ఆయన ప్రేమకు రిజల్ట్ ఏంటి అంటే తన కుమారుని పంపించాడు. అంటే యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్. ఇక్కడ ఫిష్ గేట్ దగ్గర మనం అదే నేర్చుకోవాలి. అన్న చూసి గాడ్ బ్లెస్ యు అని చెప్పడం కాదు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఆత్మ రక్షించబడింది.
సెకండ్, నా చుట్టూ ఉన్నటువంటి సహోదరులకి నేను సర్వీస్ చేయగలుగుతూ ఉన్నానా? చర్చ్ అయిపోగానే ఎవరు ఎటన్నా పోతే నాకెందుకు ఆ సంఘంలో బయలుపట్టుకుని వెళ్ళిపోతున్నావా? లేదా పాస్టర్ వద్దకు వెళ్ళి, సార్ చర్చ్లో నేను ఏ విధంగా సాయం చేయాలి? ఇది కూడా నా స్పిరిచువల్ ఫ్యామిలీ, వీళ్ళంతా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో చర్చ్లో నేను ఏమైనా చేయగలుగుతానా? నేను ఏ విధంగా సహాయపడగలుగుతానా? నేను ఎవరైనా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతానా? ఎవరికైనా ప్రే చేయగలుగుతానా అని బీ అవైలబుల్ టు యువర్ లీడర్స్ అండ్ పాస్టర్స్. ఇంకా ఏదో బెనడిక్షన్ ఇవ్వకముందే సంఘంలో బయలుపట్టుకుని వెళ్ళిపోతే ఎట్లాగా? బెనడిక్షన్ మాకు వాక్యం విన్నాక చాలని అని వెళ్ళిపోతే ఎట్లాగా? See, when God saved you, He planted you in a spiritual family. You have a brothers and sisters. Of course, differences అన్నీ ఉంటాయి. ఏ ఇంట్లో ఉండవు చెప్పండి? ఏ కుటుంబంలో ఉండవు? ఏ ఫ్యామిలీలో ఉండవు? ఏ అన్నదమ్ములు, ఏ ఒక్క అక్కచెల్లు కొట్లాడరు? పేచీలు ఎక్కువకుండా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఏమైనా ఉందా? లేదు. సో ఈవెన్ స్పిరిచువల్ ఫ్యామిలీలో కూడా వీఆర్ గ్రోయింగ్ టువర్డ్స్ అ పర్ఫెక్షన్. ఎస్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ ఈరోజు ఇంట్లో కొట్లాడిన ఇంటికి పోకుండా ఉండవుగా. బ్రదర్ సిస్టర్తో కొట్లాడినప్పటికీ వాళ్ళతో వాళ్ళు కంప్లీట్గా పర్మనెంట్గా వదులుకోవుగా. ద సేమ్ వే వీఆర్ ప్లాంటెడ్ ఇన్ ద స్పిరిచువల్ ఫ్యామిలీ. ఏం చేయాలి? నాకు వాళ్ళు నచ్చదు, వీళ్ళు నచ్చదు, నేను వాళ్ళు వద్దు, నాకు వీళ్ళు వద్దు, వీళ్ళంతా వేసిదారి, వాళ్ళ పాపులు వీళ్ళు పాపులు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చుకుంటా, నువ్వే ఐసోలేట్ అవ్వకుంటా, ఎక్కడో లాస్ట్లో కూర్చొని పట్టి పట్టినట్టుగా ఆంటీ అంటున్నట్టుగా ఉండి వెళ్ళిపోతే ఎట్లాగా? వేర్ ఆర్ యూ సర్వింగ్ ద పీపుల్? యూ షుడ్ సర్వ్. మందిరంలో సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయగలగాలి. యేసుప్రభువు కేవలం సువార్త మాత్రమే కాదండి, శిష్యుల పాదాలు కూడా కడిగాడు, ప్రజలకు కూడా పరిచర్య చేశాడు. సో కాబట్టి ట్రూ సర్వీస్ ఏమంటే నాట్ ఓన్లీ ప్రీచింగ్ అబౌట్ గాడ్, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ సర్వీసింగ్ పీపుల్. నేర్చుకుంటున్నారా? కాబట్టి గెట్ ఇన్వాల్వ్. ఇంకెంతకాలము చర్చ్లో విశ్వాసులుగానే లాస్ట్లో కూర్చొని ఎప్పుడు అదే చైరే, అదే ఫ్యానే, అదే పొజిషనే, సేమ్ ప్లేస్, సేమ్ స్టైల్ అయిపోగానే మెల్లగా వెళ్ళి ఎంతకాలం? ప్రేక్షక పాత్ర ఎంతకాలం? ఒక సైనికుల వల్ల రంగంలో దిగాలి, యోధు వల్ల రంగంలో దిగాలి. యూ షుడ్ బి ఏ పార్టిసిపేటర్, నాట్ జస్ట్ ఎ స్పెక్టేటర్. ఈరోజు ఫిష్ గేట్ విత్ అదే మాట్లాడతాం. ఇలాంటి వాళ్ళు కావాలి. ఒకడు వెలిగినాక వాడు 100 మంది వెలిగించే కొవ్వొత్తులుగా తయారు కావాలి. ఏమై చెప్పడం సార్? ప్రైజ్ గాడ్. ఓకే, గుడ్. నౌ చిరుగా మా చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క మత్స్యపు గుమ్మాన్ని నెహెమ్యా బాగు చేశాడు. ఈ గుమ్మము ఒకప్పుడు పగిలిపోయింది, పాడైపోయింది, దాన్ని బాగు చేశాడు. ఈ ఫిష్ గేట్, ఈ మత్స్య గుమ్మాన్ని బాగు చేశాడు. ఈ గుమ్మము ఒక అనుభవం మన జీవితంలో పాడైపోతే చదివే మాట వినాలి. ఎప్పటికీ నువ్వు ప్రజలకి పరిచయం చేయాలి. ఈ గుమ్మం బాగుండాలి, అప్పుడే కదా పరిచయం చేయగలుగుతావు, ఎవరికైనా చెప్పగలుగుతావు, ఎవరికైనా నువ్వు దేని గురించి నువ్వు ప్రకటించగలుగుతావు. అసలు ఇక్కడ ఈ గొర్రెల గుమ్మం రక్షించబడ్డావు. ఈ గుమ్మము ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటువంటి, ఇతరులకు మాదిరికరంగా ఉండేటువంటి, ఇతరుల్ని ప్రభావితం చేసేటువంటి అనుభవం అటువంటి గేట్ పగిలిపోయిందా? యూ కెనాట్ బి ఎ ఎఫెక్టివ్ విట్నెస్ ఫర్ ద లార్డ్. యూ కెనాట్. ఫర్ సమ్ రీజన్స్ ఈ గేట్స్ మన జీవితంలో అప్పుడప్పుడు పగిలిపోతున్నాయి, ఏమున్నాయి, పాడైపోతున్నాయి. శత్రువుకు అదే కావాలి. సాధ్యతరకు నేను గొర్రెల గుమ్మం దగ్గర రాకుండా చేస్తాడు. ఒకవేళ వచ్చావా? రెండవది ఏంటి అంటే ఈ యొక్క మత్స్యపు గుమ్మం దగ్గర వాడు తెలుసు నువ్వు ఖచ్చితంగా 10 మంది చేరుకుంటావు, 10 మందిని నేను రక్షిస్తామని వాడు తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే నీ సాక్ష్యం మీద దెబ్బ కొడతాడు. నువ్వు బలమైన పరిచర్య అంటే నువ్వు చెప్తే ప్రజలు సీరియస్గా తీసుకోకున్నట్లుగా నీ జీవితాన్ని బదనాం చేస్తాడు. ఈరోజు నీ లైఫ్ అలాగే ఉందా? ఈరోజు నువ్వు మళ్ళా నెహెమ్యా ఈ యొక్క గుమ్మాన్ని మరలా కట్టినట్టుగా నీ బ్రోకెన్ సిస్టర్స్ నీ లైఫ్లో ఏమున్నాయో, బద్దలైనటువంటి తొట్లు నీళ్ళు జీవితంలో ఏమైతే ఉన్నాయో, ఏమంటే క్రాక్స్ ఇచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నీ లైఫ్లో ఏమైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయి. మళ్ళా ఈ గేట్ మళ్ళా కట్టు. నువ్వు నిలబడినట్లయితే దేవుడిని అనేక మందికి ఎగ్జాంపుల్గా నిలబెట్టగలుగుతావు. కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యావా? ఈ అనుభవంలో ఒక వ్యక్తిని దేవుడు వాడుకుందామని కూడా వాడుకోలేడు. ఈ వ్యక్తి అండి, ఈ వ్యక్తి చెప్పాల్సిన మాట వినాల్సిన అవసరం. ఆ వ్యక్తి, ఎస్, ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నేను ఇక్కడ ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండవని నేను చెప్పట్లేదు.
ఇక్కడ కూడా గుమ్మాలు పాడైపోయినాక దేవుడు ఆ గుమ్మాన్ని పర్మనెంట్గా దేవుడు వదిలేదు. నెహెమ్యా కూడా వదిలేదు. ఇట్స్ బిన్ రిపేర్డ్. నువ్వు సమర్పించుకుని నువ్వు లోబడి ప్రభుకు అర్పించుకున్నావా, థ్యాంక్ గాడ్, దేవుడు నిన్ను మళ్ళా రిపేర్ చేసి నిలబెట్టి దేనిని మళ్ళీ గొప్పగా వాడుకోగలుగుతాడు. ప్రైజ్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. సో యూ షుడ్ బి ఎ గుడ్ విట్నెస్ ఫర్ పీపుల్. ప్రజలు ఆమోదించదగ్గ, ప్రజలు అంగీకరించదగ్గ జీవితాన్ని ఇక్కడ మనం కట్టుకోగలగాలి. ఇక్కడ మనకే బ్రోకెన్ సిస్టమ్స్, బ్రోకెన్ వాల్స్, బ్రోకెన్ గేట్స్ ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకోండి అంటే ఎవడన్నా వింటాడు? ఫస్ట్ నీ జీవితం బాగు చేసుకోరా. ఫస్ట్ నీ జీవితాన్ని సరి చేసుకో. ఫస్ట్ నీ యొక్క దాన్ని పగిలిపెట్టివంటి నీ యొక్క దాన్ని సెట్ చేసుకో, అప్పుడు చూద్దాంలే అంటారు. ఎందుకంటే ప్రజలు మొదట ఏం చేస్తారంటే, ప్రజలు మొదట మనల్ని చూస్తారు. మనం ఏమనుకుంటాము, నేను ఎట్టన్న పర్లే, నేను ప్రభువుని చెప్తున్నా కదా, వాళ్ళు ప్రభు వైపు చూడండి అంటారు. ఇట్స్ ట్రూ. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏమంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను పరవాసి అయిన తర్వాత ఆయన చూసినటువంటి మొట్టమొదటి దృశ్యం ఏంటి, దర్శనం ఏంటి, లేదా ఆయన చూసిన మొట్టమొదటి ఏంటిదంటే దీపస్తంభము. ఆ దీపస్తంభం వెనకల ఉన్న మనుష్య కుమారుని పోలిన ఒక అతన్ని యోహాను చూశాడు. అప్పుడు చచ్చిన వాని వల్ల పడిపోయాడు. అంటే ఫస్ట్ యోహాను ఏం చూశాడంటే దీపస్తంభాన్ని చూశారు. ఆ దీపస్తంభం వెనకల ఉన్నటువంటి మనుష్య కుమారుని చూశాడు. అంటే ఫస్ట్ ల్యాంప్ స్టాండ్, దెన్ సన్ ఆఫ్ గాడ్. ల్యాంప్ స్టాండ్ ఏంటి? చర్చ్. చర్చ్ అంటే ఏంటి? నీవు నేనే. సో ప్రజలు ఫస్ట్ దేని చూస్తారు అంటే ఫస్ట్ ల్యాంప్ స్టాండ్ చూస్తారు ఫస్ట్. అప్పుడు ల్యాంప్ స్టాండ్ వెనకాల ఉన్నటువంటి మనుష్య కుమారుని చూస్తారు. ఫస్ట్ పీపుల్ సీ అస్, మనం చూస్తారు. ఒకవేళ లైఫ్ బద్దలైందా, బ్రోకెన్ అయిందా, దారి తప్పి ఉందా, ఓకే, అంతతో స్టోరీ అయిపోలేదు. గాడ్ క్యాన్ రెస్టోర్ యువర్ లైఫ్ బ్యాక్. అపవాది ఏమంటాడంటే యు హ్యావ్ మెస్డ్ అప్ యువర్ లైఫ్. ఇంకా దేనిని ఎప్పుడు వాడుకో. ఏమండి, ఆదాం పాపము చేస్తేనే దేవుడు నువ్వు నాకు అవసరం లేదు, ఇంకో ఆదాను పుట్టిస్తానని దేవుడు ఇంకో ఆదాను పుట్టించాడా? లేదే. పోగొట్టుకునేటువంటి మానవాళ్ళనే కదా దేవుడు పట్టుకొని దేవుడు సరిచేసి మళ్ళీ నిలబెడుతున్నాడు ఇప్పటికి కూడా. అంటే దేవుడు అనుకుంటే ఇంకొక భూమి తయారు చేయలేడా? అనుకుంటే ఇంకొక ఆదామం తయారు చేయలేడా? నో, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. జస్ట్ బికాస్ యూ మెస్డ్ అప్ ఇక దేవుడిని వాడుకోవడం, లేదా దేవుడిని నువ్వు నిలబెట్టలేడు అని అనుకోవద్దు. ఇఫ్ యూ కమిట్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్, గాడ్ కెన్ రెస్టోర్. హీ కెన్ మేక్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్ ఫర్ దట్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నేర్చుకుంటారా? ఓకే, సో మత్స్య గుమ్మం అయిపోయింది. నౌ లెట్స్ మూవ్ టు ద థర్డ్ గేట్. 3వ గేట్కి వద్దాం. చూడండి మ్యాప్లో 3వ గేట్. 3వ గేట్ ఏంటి? పాత గుమ్మము. చెప్పండి ఏంటిది? పాత గుమ్మము, ఓల్డ్ గేట్ అని అంటారు. నెహెమ్యా 3వ అధ్యాయం 6వ వచనం, పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పానీయ కుమారుడైన యెహోయాదాయను, బెసోత్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలమును ఎత్తి తలుపును నిలిపి తాళమును గడియలను అమర్చిరి. పాత గుమ్మము. ఇక్కడ ఈ వచనంలో ఎంఫసిస్ దేని మీద ఉందంటే రిపేర్. అటువంటి మాట గుర్తుంచుకోండి. బాగు చేయు, బాగు చేయి ఆ మాట గుర్తుంచుకోండి. మనము చివరిలోకి వస్తాం. అయితే పాత గుమ్మము, ఈ పాత గుమ్మము నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే నవసెదగే మాటలు. ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయి. 2 మీ ముందు ప్రజెంట్ చేస్తాను. గొర్రెల గుమ్మము దగ్గర రక్షించుకున్నటువంటి నీవు, మత్స్య గుమ్మము దగ్గర ఇతరులకి పరిచర్య చేస్తూ వాడబడుతూ ఉన్నటువంటి నీవు అతి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమంటే పాత గుమ్మము ఒక అనుభవము. ఏంటి పాత గుమ్మము అని అంటే, మనం ప్రభులోకి వచ్చినప్పటికీ కూడా పాత నైజం అనేది ఇంకా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇంకా పనిచేస్తూ ఉంటుంది. పాత బుద్ధి, పాత నైజము, పాత అలవాట్లు, ఓల్డ్ నేచర్ ఇంకా అప్పుడప్పుడు మన శరీరంలో పనిచేస్తూ మళ్ళీ పతనం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఓల్డ్ నేచర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డామినేట్ అండ్ ఓవర్కమ్ దిస్ ఓల్డ్ నేచర్, దిస్ మే రూయిన్ యువర్ లైఫ్. నవాజ్ మీకు అర్థమవుతుందా? ప్రభులోకి రాగానే ఓవర్ ద నైట్ నువ్వు ఒక దేవదూతగా మారిపో. ప్రభులోకి రాగానే
ఒక నైట్గా యూ విల్ నాట్ బికమ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. అర్థమవుతుందా? అయితే మన ప్రభులోకి వచ్చిన తర్వాత నీ ఆత్మ నవీన పురుషుడుగా మార్చబడ్డాడు, కానీ నీ మనసు నీవంతా కూడా ఇంకా ఓల్డ్ నేచరే కదా. నీ ఆత్మ నూతనపరచబడింది, నీ మైండ్ సెట్ మాత్రం ఇంకా ఓల్డ్దే. అది గుర్తుపెట్టుకో. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ లేదా ఓల్డ్ నేచర్ని దాని విషయమైన మనసు పెట్టకపోతే ప్రమాదము. అర్థమవుతుందా? పౌలు అదే రాస్తాడు. పౌలు స్ట్రగుల్ కూడా అదే. అంత గొప్ప వాడబడినటువంటి పౌలు కూడా రక్షించబడినాక ఆయన కూడా ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యాడు. అంటారు కదా రోమి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుటకు కలుగుచుందునన్న ఒక నియమము నాకు కనపడుతుంది. తన దేహంలో ఒక నియమం గురించి మాట్లాడుతున్నాడు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబడుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమును లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? చూసారా? రక్షించబడిన తర్వాత పౌలు కూడా ఇలాగే స్ట్రగుల్ అయ్యాడు. దెర్ విల్ బి ఆల్వేస్ ఎ టెన్షన్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ ద న్యూ. కాబట్టి కొంతకాలం ఆత్మీయంగా ఉన్నప్పుడు అబ్బో జూమ్లో వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు కాస్త డల్ అయినప్పుడు మళ్ళీ ఓల్డ్ నేచర్ పనిచేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ మళ్ళీ స్పిరిట్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా బాగా మంచి ప్రేయర్ మీటింగ్స్, మంచిగా ఫెలోషిప్లో ఉన్నప్పుడు అగైన్ మంచిగా తయారవుతాం. ఆ తర్వాత అగైన్ మళ్ళీ ఓల్డ్ నేచర్. అప్పుడప్పుడు మనలో న్యూ నేచర్ బయటకు వస్తుంటుంది. అప్పుడప్పుడు మన పాత నేచర్, అరే నాతో పెట్టుకోవద్దురా, నాలో ఉన్నటువంటి పాత మనిషిని నువ్వు మళ్ళా లేపొద్దు అంటే లోపల నిద్రపోతున్నట్టే కదా. నన్ను లేపొద్దు, నన్ను గెలకద్దు, నా గురించి నీకు తెలియదు, నేను ఎవరు అనుకుంటున్నావు. సో ఓల్డ్ నేచర్ అయితే ఇంకా ఉంది. ఏం చేయాలి? ఏదైతే నేను వెనక్కి తూట్లు పొడుస్తుందో, ఏదైతే ఏ బలహీనతలైతే, ఏ ఒక్క వీక్నెస్, ఏ ఒక్క ఏమండి ఇష్యూస్, లేకపోతే ఓల్డ్ నేచర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇవన్నీ మనిషే కదా పర్లేదులే అని దాన్ని నెగ్లెక్ట్ చేసావా, అదే నీ పతనానికి దారితీస్తుంది. చాలామంది ప్రభువులోకి వచ్చిన తర్వాత మనిషి అన్నాక కామనే కదండి, మనిషి అన్నాక సహజమే కదా అని ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్ల, దానికి బాగా పాల్గోసి పెంచడం ద్వారా ఓల్డ్ నేచర్కి ఏమవుతుంది, ఓ రోజున అదే వీళ్ళ పట్టణానికి దారితీస్తుంది. మీకు ఒక చక్కని ఇల్లస్ట్రేషన్ చెప్తాను, జరిగిన సంఘటన. బబులోను రాజ్యం గురించి. సో స్టార్టింగ్ మనం నేర్చుకున్నాం, యూద రాజ్యాన్ని చెరగా తీసుకొని పోతాడు బబులోను రాజ్యం. అసలు బబులోను రాజ్యం ఎలా కుప్పకూడదో తెలుసా? బబులోను రాజ్యం ఎలా పతనమైందో తెలుసా? శ్రద్ధగా మాటిందా? అసలు ఆ రాజ్య నగరం చూసి రాజే చాలా గర్విస్తాడు. ఈ రాజ్యాన్ని ఎవరు ఢీకొడతారు అసలు? ఎస్, ఎందుకంటే అంత అద్భుతంగానే రాజ్యం నిర్మించబడింది. హ్యాంగింగ్ గార్డెన్స్, ఇలాగ చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. శత్రు కూడా తెలుసు ఖచ్చితంగా ఈ ఈ యొక్క రాజ్యాన్ని మనం జయించలేము. ఆ బబులోను రాజ్యపు కోట గోడలు కానీ, బలిష్టమైనటువంటి అవి కానీ అసలు చాలా అద్భుతమైన నిర్మాణం. అయితే శత్రువు ఇతన్ని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సాధ్యపడలేదు. ఒకరోజు ఒక విషయం తెలుసుకుంటాను ఏంటంటే, వేరే ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో వెళ్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఏంటి అంటే, ఈ యొక్క అండర్ గ్రౌండ్లో ఒక టనల్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ గుండా వెళ్ళాలి. అయితే అక్కడ చాలా తక్కువ సెక్యూరిటీ, అసలు ఆ వే గురించి చాలా మంది బయటకు తెలియదు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వశపరుచుకుంటే, అక్కడ డోర్ ఓపెన్ చేస్తే లోనికి వెళ్ళిపోవచ్చు. ఆ కింద సొరంగంలాగా కింద ఉన్నటువంటి ప్యాసేజ్లోంచి లోనికి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి బయటకు వస్తే కరెక్ట్గా రాజ్యపు సెంటర్లోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో వీళ్ళ ట్రెజర్స్ అన్నీ కూడా కిందనే ఉంటాయి, వీళ్ళ బ్యాబిలోన్ సంబంధించినటువంటి ట్రెజర్స్ అన్నీ. ఎందుకంటే బయటికి ఏది కనపడదు, బయటికి అంతా కూడా గ్రౌండే ఉంటుంది, కానీ కింద ఏదో ఉంది అనే సంగతి చాలా మంది తెలియదు. అది తెలుసుకుంటారు శత్రువు. ఆ ద్వారపాలకుని మొత్తానికి ఏదో వశం చేసుకున్నారు. మొత్తాన్ని సంహో దే మేడ్ దేర్ వే ఇంటూ ద టనల్. దాని గుండా వెళ్ళారు. కోరేష్, దాచబడిన రహస్య నిధులు నీకు ఇస్తాను ప్రభు చెప్పాడు కదా, ఇదే
దీని గుండా లోనికి వెళ్ళి, అంటే ఈ బబుల రాజ్యం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు శత్రువు ఈ రూట్లో వస్తాడు అని. బట్ ఆ వీకర్ సెక్షన్ నుంచి వీరు అప్రమత్తముగా లేనటువంటి ఆ రూట్లోంచి శత్రువులు ఒక్కసారిగా మెరుపుదాడి చేసి విరుచుకుబడి మొత్తం ఆ తీరకం లోపల కథ అయిపోయింది. అంటే వీళ్ళు ఓడించింది ఏంటిది అంటే, వీళ్ళు ఉన్నటువంటి వీకర్ ఏరియాస్. అటువైపు ఎవరు వస్తారు, అటువైపు శత్రువు ఎవరు దాడి చేస్తాడు. సైన్యం అంతా కూడా వేరే చోట, ఓపెన్ చోట, వేరే చోట ఇటు చోట్ల మోహరించారు. కానీ ఇక్కడ ఈ ప్యాసేజ్ల కాడ పెద్ద ఎక్కువ పెట్టలేదు, పోయి రాజు పోయి ఏమంటా శత్రువు నేను ఎక్కడ కొడతాడంటే, నువ్వు ఎక్కడ బలం ఉన్నావో దాన్ని దాడి చేయడు, నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. కాబట్టి ఈ పాత కుటుంబం దగ్గర మనం ఏం చేయాలి, ఈ శరీర సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం జయించగలగాలి. ధర్మానికి విరుద్ధమైన, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని దాన్ని తొలగించుకోవాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-17 వచనాల్లో కూడా, 5-10 వచనాల్లో కూడా అదే విషయాలు పౌలు రాస్తున్నాయి. నవీన స్వభావం ధరించుకోనండి, ప్రాచీన స్వభావం తొలగించేయండి అని పౌలు రాస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, నేర్చుకుంటున్నారా? సో వీక్నెస్ కదా, మనుషులే కదా, సహజ స్వభావమే కదా, ఇది తప్పదు కదా అన్నట్టుగా దాన్ని బ్రష్ ఆఫ్ చేయకండి, వాటి మీద సీరియస్గా ఫోకస్. ఓకే, గుడ్. సో పాత గుమ్మము నేర్పేటువంటి ఇంకొక పాఠం కూడా ఉంది. ఒక పక్కన మనం పాత స్వభావం తొలగించుకోవాలి, వన్ వే ఈ పాత గుమ్మము పాత జీవితానికి పొలుకుగా ఉంది, తొలగించుకోవాలి. ఇంకొక వే ఇది బ్లెస్సింగ్ కూడా. ఏంటి ఈ పాత గుమ్మము ఏ విధంగా బ్లెస్సింగ్ అంటే, ఈ పాత అలవాట్లు, ఈ పాత నేచరు, పాత స్వభావం పోవాలి అంటే మనం కొన్ని పాత పద్ధతులను అనుసరించాలి, లేదా కొన్ని పాత మార్గాలు ఫాలో అవ్వాలి. ఏంటి స్టేట్మెంట్ చాలా షాకింగ్గా ఉందా? పాత మార్గాలు, పాత పద్ధతులు ఏంటి అంటున్నారా? దేమిడ్రా, ఎందుకు పాత మార్గాలు, పాత పద్ధతులు నేను ఎందుకు అంటానంటే, 26వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవా ఇలాగ సెలవుచుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. పురాతన మార్గముల గురించి విచారణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త మార్గాలు వచ్చేసాయి, కొత్త పద్ధతులు వచ్చేసాయి, కొత్త స్టైల్స్ వచ్చేసాయి. ట్రెండ్స్ అని పేరిట, కల్చర్ పేరిట ఈరోజు రకరకాల పద్ధతులు, రకరకాల మార్గాలు వచ్చేసి ఈరోజు ప్రపంచమంతా ఒక కొత్త పుంతలు దొక్కుతూ ఉంది, కొత్త పద్ధతులు గుండా పరిగెడతా ఉంది. ఈ కొత్త మార్గములో పరిగెత్తేటువంటి వ్యక్తులకు కొన్ని పాత పద్ధతులు, బైబిల్ పద్ధతులు పాతవుగా కనపడతాయి. వెస్టర్న్ పేరిట, ట్రెడిషన్ కల్చర్స్ పేరిట పరిగెత్తేటువంటి వాళ్ళకి ఓల్డ్ స్టైల్ ఆఫ్ ప్రేయింగ్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఓల్డ్ మెథడ్. వాళ్ళకి పాత పద్ధతులే. ఎప్పుడు ఎంజాయ్ చేయాలా, పండుగలు చేసుకోవాలా, పార్టీలు చేసుకోవాలనేటువంటి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ ప్రేస్ ఎప్పుడు కూడా పాత పద్ధతులే. ఎప్పుడు కూడా న్యూస్లో అప్డేట్ ఉండాలా, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఎప్పుడు కూడా దీని మీదనే ఎక్కువగా మనసు పెట్టాలనే వాళ్ళకి స్క్రిప్చర్ రీడింగ్ ఎప్పుడు కూడా పాత పద్ధతే. డేటింగ్ పేరుట ఏమండి హద్దులు దాటి ముందుకు వెళ్ళిపోయేటువంటి ఈ కల్చర్లో ఉన్న వాళ్ళకి వర్జిన్గా, నమ్మకంగా, ఏమండి ఎలాంటి కలంకం లేకోకుండా నిలబడుతూ ప్రభు తన జీవితంలో తీసుకొచ్చినటువంటి భాగస్వామి వచ్చేంత వరకు నమ్మకంగా నిలబడతారు చూస్తారా. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిలో పాత వాళ్ళుగానే కనపడుతుంటారు. అందరూ కూడా పబ్బులు అన్నాక, పాటలన్నాక తాగుతూ ఉంటారు. అదంతా కూడా కొత్త మార్గం, కొత్త ట్రెండ్. తాగుకోకుండా నిలబడుతుంటారు చూసారా. తాగని వాళ్ళు, తాగనటువంటి ఒక ఇది చూసారా, వాళ్ళకి ఇవన్నీ కూడా పాత పద్ధతులు. అరే ఇంకా నువ్వు తాగవా, ఇంకా నువ్వు మందు కొట్టవా, ఇంకా నువ్వు సిగరెట్ తాగవా, అవునా అంటే ఏంటి? ఇప్పుడు మందు కొట్టని వాడికి షాక్. అరే నువ్వు మందు కొట్టవా? ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు? అలే. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ లేరా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ ఎక్స్ప్రెస్కి అర్థం ఏంటి అంటే ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నావని. ఇంకా ఏమిట్రా బాధకరమైనప్పుడు కూడా ఈ విషయం చెప్పాలి ఏంటంటే, సంఘము రివైవల్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ పాత పద్ధతిలోకి వెళ్ళి పురాతన మార్గంలో ఎప్పుడైతే మనం విచారణ చేసి దాంట్లో బైబిల్లో దేవుడు అద్భుతమైనటువంటి పొలిమేలు దేవుడు సిద్ధం చేశాడు. బౌండరీస్,
తన వాక్యంలో దేవుడు సరిహద్దులను దేవుడు ఏర్పరిచాడు. ఆ మార్గాలు దేవుడు పెట్టాడు. ఆ మార్గాల్ని ఎప్పుడైతే మనం మళ్ళా బ్యాక్ వచ్చి, చర్చ్ ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ కల్చరు దాన్ని దీన్ని ఈ లోకపు ఒక పోక నుంచి బయటకు వచ్చి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ మార్గాలను ఏమని విచారణ చేయాలి. అరే బైబిల్లో ఏముంది? ఎవరో 10 మంది చెప్తే అది కల్చర్ అయిపోదు, ఏదో 10 మంది చెప్తే కరెక్ట్ అయిపోదు. బైబిల్ మార్కులు విచారణ చేస్తే నిలబడతావు చూసావా, అప్పుడు వస్తుందని రివైవల్. నీలో ప్రాచీన పురుషుడు, నీ ఓల్డ్ నేచర్ని ఎప్పుడు ఎలా క్రూసిఫై చేయాలి? టీవీలో ఎవరో చెప్పింది కాదండి, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు. వాళ్ళ మార్గాలు వీళ్ళ మార్గాలు కాదు. బైబిల్లో కొన్ని పురాతనమైన మార్గాలు దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. దేవుడు ఆ యొక్క మార్గాలు దేవుడు నీ కొరకు ఆల్రెడీ ఏర్పరిచాడు. అది బైబిల్ మూసేసి పక్కన పెట్టి చాలా కాలం అవుతుంది. నువ్వు వెతుకు, మళ్ళా దాన్ని ఓపెన్ చేయి. నీ మ్యారేజ్ రెస్టోర్ కావాలంటే ఎవరు కౌన్సిలింగో ఎవరు వెంట ప్రకటన కాదు. ఓపెన్ యువర్ బైబిల్, రీడ్ ద బైబిల్. బైబిల్లో నీ దేవుడు ఏం చెప్తున్నాడు అది చూడు. ఆ పురాతనమైన మార్గంలో వెళ్ళి ఆ మార్గంలో నిలబడు, నీ మ్యారేజ్ రెస్టోర్ అవుతుంది. అప్పుడు నుంచి ఎలా బయటపడాలి? వాళ్ళ ఫార్ములాస్ వీళ్ళ ఫార్ములాస్గా. ఫ్యామిలీ రిలేషన్ ఎలా హీల్ అవ్వాలి, లేదా ఇంకోటి ఎలా రావాలి. సో ప్రపంచంలో ఈరోజు ఇంటర్నెట్లోనూ తర్వాత అక్కడ ఇక్కడ ఎంతమంది అని మార్గాలు చెప్తా ఉన్నారు. అది ఓకే, బట్ దానికంటే ఎక్కువగా బైబిల్ తెరువు పురాతనమైన మార్గం ఒకటి ఉంది. ఎస్, మళ్ళా బ్యాక్ ఆ ఓల్డ్ రూట్లోకి వెళ్ళి దానిలో నిలబడితే థింగ్స్ విల్ చేంజ్. ఈరోజు మారిపోయినాయండి. ఒకప్పుడు మనల్ని మార్చే బైబిల్ని ఈరోజు చాలామంది మార్చేస్తున్నారు. వాక్యం ఒకప్పుడు మనల్ని మార్చింది, ఇప్పుడు మనుషులే వాక్యాన్ని మార్చేస్తుంది. వాక్యానికి ఇంకొక ద్వంద్వార్థాలు ఇస్తూ, ఇంకొక ఓన్ సొంతమైనటువంటి ఏమండి దానికి నిర్వచనం చెప్తూ వాక్యాన్ని మార్చేస్తూ పొలిమేలను జరిపేస్తూ ఉన్నారు. హద్దులు పెడితే దేవుడు వీళ్ళు పొలిమేలు జరిపేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనంలో దేని వాక్యం అంటుంది? నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. నీ పితరులు ఏర్పరిచారు. బైబిల్లో మన భక్తులు, దేవుని వెంబడించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కొన్ని పురాతనమైనటువంటి ఏమండి పొలిమేర రాయిని వేసారు. ఇదిగో ఇది నీ హద్దు, దీన్ని దాటద్దు. ఇదిగో ఇది నీ హద్దు, ఈ హద్దులోనే ఉండు. నన్ను ఎవరు ఆపేది, నన్ను ఎవరు చేసేది, నేను రాయినే బీకేసామనుకో, అయిపోయింది. ఈ రోజున ఆ పురాతనమైన మార్గం, ఎస్, కన్నీళ్ళతో చేసేటువంటి ప్రార్థన కొంతమందికి వ్యంగ్యం. ఈరోజు చూడండి, ఒకప్పుడు భక్తులు చేసే ప్రార్థనకి ఇప్పుడు వీళ్ళు భక్తులు అనబడేటువంటి వ్యక్తులు చేసే ప్రార్థనకి ఎంత తేడా చూడండి. ఒకప్పుడు వాళ్ళు భారముతో రొమ్ము కొట్టుకొని కన్నీళ్లు గారుస్తూ ప్రభువా నీ నిండు హృదయముతో నీళ్ళు కుమ్మరించినట్టుగా ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసేటువంటి అనుభవం. ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు అనబడేటువంటి వాళ్ళు చేసే ప్రార్థన తెలుసా? ఒక కంటిలో చుక్క నీరు, అంటే నేను చెప్పేది ఏడుస్తే దేవుడు వింటాడు, నా ఉద్దేశం అది కాదు. అంటే వాళ్ళ యొక్క తీరుకొచ్చి చెప్తున్నాను. ఆ భారం ఉండదు, ఆ యొక్క బరువు ఉండదు, కన్నీళ్ళు ఉండవు. ఏదో ప్రభు పక్కన వాళ్ళకి ఏదో అన్ని అప్పచెప్పి వెళ్తాం కదా, అలాగే ప్రభు ఇది చూడు అది చూడు వేస్తున్నాము ఆమె, అంతే అయిపోయింది. ఇంకెక్కువ ఏం ప్రార్థన చేసాం అనుకో, ఎప్పుడు ప్రార్థన అంటావేంటి? ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసేస్తారు. ఇప్పుడేంటి? ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఒక తరం బైబిల్ పట్టుకుంటే ఒక పేజ్ ఆపరు, చదువుతా పోతూనే ఉంటారు. వాళ్ళు సమయం దొరికినప్పుడల్లా బైబిలే. ఈ తరం ఏంటి? సమయం దొరికితే వాట్సాప్లో నాకు ఏం స్టేటస్లు వచ్చినాయి, ఫేస్బుక్ నాకు ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి, నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలో ఉన్నారు, నాకు ట్విట్టర్లో ఎన్ని ట్వీట్లు వచ్చినాయి, నాకు యూట్యూబ్లో ఎంతమంది కామెంట్లు లైక్లు కొట్టినారు. సమయం దొరికితే ఇవే. ఒకప్పుడు వాళ్ళ సమయం దొరికితే వాక్యం మీద పడేవారు. ఇప్పుడు పోయినాయి సరిహద్దులు, పొలిమేర రాళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు టైం దొరికితే బయలన్నీ చదువుతూ కొందేళ్ళు ఉంటూ టైం దొరికితే టైం పాస్ కొరకు వినోదాన్ని వెతికేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే వినోదంలో మునిగి తేలుతూ మధ్యలో ఏదన్నా బ్రేక్ వస్తే అప్పుడు ఏమన్నా దేవుడి గురించి ఆలోచన. అంత డిఫరెన్స్. మళ్ళీ పాత కుటుంబం కాడ రావాల్సిందే. ఎస్, టెక్నాలజీ పెరిగిపోయి ఉండొచ్చు, ట్రెడిషన్స్ మారుతుండొచ్చు, దినాలు మారుతుండొచ్చు, బట్ ఈ పొలిమేర ఈ యొక్క పాత మార్గాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికైనా నీ జీవితాన్ని నిలబెడుతుంటాయి. కొంతమందికి బైబిల్ పాత పద్ధతులుగానే కనపడతాయి, కానీ అదే నిలబెట్టేది.
కొంతమందికి బైబిల్ అవుట్డేటెడ్లా కనపడుతుంది, కొంతమందికి బైబిల్ అనేది చాలా పిచ్చిగా కనపడుతుంది. కానీ మనకు తెలియని విషయం ఏమంటే ఇదే పవర్ఫుల్. మన బిడ్డలకు అదే నేర్పించాలి, మన కుటుంబస్తులకి ఇవన్నీ కూడా ఈ పాత గుమ్మమే నేర్పించాలి. దీనిని ఈరోజు మనం ఇది నేర్పించకపోతే మన బిడ్డలు పాడైపోయే ప్రమాదం. సమాజం ఇంకోటి నేర్పిస్తుంది, సొసైటీ ఇంకోటి నేర్పించేస్తుంది. మన గుమ్మం, మనము ఈ గుమ్మం దగ్గర మన దీని గట్టిగా పట్టుకో. ఒకరోజు నా కొడుకు వచ్చాడు, డాడీ ప్రపంచం ఇలా తయారైంది. ఎవల్యూషన్ కదా, ఎవల్యూషన్ గురించి చాలామంది పాటలు ఏంటి అంటే చార్ల్స్ డార్విన్, సో అక్కడి నుంచి వచ్చింది సైన్స్. నిజంగా అంటే కోతి నుంచి రాలేదా? మా స్కూల్లో టీచర్స్ ఇవి చెప్తున్నారు. నో, మన బైబిల్ ఇలా చెప్తుంది. మళ్ళీ ఎందుకు వాళ్ళు చెప్తున్నారు? ఎస్, అది ఎడ్యుకేషన్, పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి చెప్తుంటారు. బట్ మనం బైబిల్ నమ్ముతున్నాం. బైబిల్లో మనకి దేవుడు జీసస్ ఇలా యాడమ్ను తయారు చేస్తాడు, యాడమ్ నుంచి ఇవన్నీ వచ్చాయి. మనం ఇది నమ్మాలి. మనము గోధుమ వేయకపోతే శత్రు గురువులు వేసేటువంటి అవకాశం. మనము ఈ పాత గుమ్మాన్ని వదిలిపెట్టాము. ఆమె చెప్పండి ఒకసారి. ప్రైజ్ గాడ్. ఓకే, ప్రైజ్ గాడ్. సో హోప్ యు ఆర్ బ్లెస్డ్. మనము 3 గుమ్మాల గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది చెప్పండి. మొదటిది గొర్రెల గుమ్మము. గట్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద సాల్వేషన్. రెండవది ఏంటిది? మత్స్యపు గుమ్మము, ఫిష్ గేట్. ఇట్ టాక్స్ అబౌట్ ద మినిస్ట్రీ ఆర్ ఎవాంజలిజం. మూడవ గుమ్మం ఏంటి? పాత గుమ్మం, ఓల్డ్ గేట్, వేరు మన పాత ప్రాచీన పురుషుడిని తొలగించుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అట్ ద సేమ్ సైడ్ దేవుడు ఏర్పరచినటువంటి ఆ పాత పొలిమేలు ఏమైతే ఉన్నాయో, పురాతనమైన మార్గాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం వెతికి వాటిని అనుసరించగలగాలి. ఆమేన్. సో దీవించబడుతున్నారా? ఏమిటో ఒకవేళ దీవించబడుతున్నట్లయితే మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్స్ని మాకు అందించండి. అండ్ ట్రస్ట్ మీ, మనం నెక్స్ట్ గేట్స్కి మనం మూవ్ అవుతున్నాం. ఓకే, ఈరోజు సెషన్ ఇదే, బట్ నెక్స్ట్ సెషన్లో మనము 4th గేట్ నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం. ఇంకా అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మనం కొనసాగించుకోవాలి. ఆమేన్. హోప్ యు ఆర్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.